అండ్ కొన్నిసార్లు మినిమం మ్యాక్సిమం అడుగుతున్నామ్మా. లైక్ ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్ ఇచ్చేసి వాట్ ఈజ్ ఫైండ్ మినిమం అంటాడు. అన్నప్పుడు ప్లస్ ప్లస్ magnitude of A, magnitude of B, multiply magnitude of A into magnitude of B. సారీ, ఇది మినిమం కాదు, మ్యాక్సిమం. మ్యాక్సిమం అన్నప్పుడు పాజిటివ్. మినిమం అంటాడు, ఏ అండ్ బి ఇస్తాడు, ఫైండ్ మినిమం అంటాడు. మైనస్ magnitude of A into magnitude of B, రెండింటికి కలిపి మైనస్ పెట్టండి. నేను నోట్ చేసుకోండి. ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మీకు మిడిల్లో యూజ్ అవుతాయి. గాట్ ఇట్. ఇంకా మనకి ఏమడుగుతున్నారంటే A and B having యాంగిల్, అక్యూట్ యాంగిల్ అంటాడు. అక్యూట్ ఆర్ లెస్ దాన్ 90. అక్యూట్ అంటే అంతే కదా, లెస్ దాన్ 90 degrees అంటాడు. అప్పుడు కండిషన్ మనం ఏం తీసుకోవాలంటే A డాట్ B ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఈ కండిషన్ యూజ్ చేసుకోవాలమ్మా. A and B has obtuse angle అంటాడు. theta is greater than 90 or less than 180. obtuse అంటే ఇప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలంటే A డాట్ B is greater than 0. అండ్ ఈ థర్డ్ కండిషన్ మీరే చెప్పాలి. A and B vectors are 90 degrees. When the angle is less than 90 degrees అంటే ఈ కండిషన్ యూజ్ చేస్తామా. A డాట్ B is greater than 0. A and B has obtuse more than 90 degrees అంటేనేమో ఇది యూజ్ చేస్తాం. ఈక్వల్ టు 90 degrees అంటే ఏం యూజ్ చేస్తాం, మీ కండిషన్ చెప్పండి, ఇది మీరు చెప్పాలి. ఆల్రెడీ మీకు తెలుసు ఇది. A and B having 90 degrees angle. మీకు ఇందాక నేను చెప్పిన ఇక్కడ పైన A and B పర్పెండిక్యులర్, ఆర్థోగోనల్. పర్పెండిక్యులర్ అంటే ఏంటి, 90 degrees కదా. ఏ వెక్టార్ బి వెక్టార్ పర్పెండిక్యులర్ అంటే 90 degrees కదా. సేమ్ ఇదే కండిషన్ కదా. ఈ 3 గ్రేటర్ దెన్ theta is greater than 90, sorry less than 90, theta is greater than 90, theta is equal to 90 ఉన్నప్పుడు A డాట్ B ఈక్వల్ టు 0. యాంగిల్ బిట్వీన్ A and B కనుక్కోమంటాడు. A vector B vector is given, find angle between. ఇది నిన్న మీకు ఆల్రెడీ చెప్పిన మిడిల్లో, బట్ సపరేట్గా రాసుకోండి కావాలంటే. యాంగిల్ బిట్వీన్ దెమ్ అంటాడు. ఏంటి, cos theta ఈక్వల్ టు
A dot B by magnitude of A, magnitude of B. Clear overall? Yes, sir. This is x plus y whole power 8 మిడిల్ టర్మ్ చెప్పండి అమ్మ. ఏంటి సార్ మీరు వెక్టార్స్ చెప్తున్నాడు మళ్ళీ బైనామియల్ థియరంలో క్వశ్చన్స్ అడుగుతున్నారంటే చెప్పండి. మీరు రివైజ్ చేస్తున్నారా లేదా నాకు తెలుస్తలేదు, అందుకనే మిడిల్లో వేరే క్వశ్చన్స్ అడుగుతాను. సరే చెప్పండి. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 8 ఉంది, మిడిల్ టర్మ్ ఏంటి? జస్ట్ ఫార్ములా చెప్పండి నాకు చాలు, మీరు ఆన్సర్ చెప్పని అవసరం లేదు. ఎన్ని మిడిల్ టర్మ్స్ ఉంటాయి అండ్ వాట్ ఈస్ మీకు చిన్న ట్రిక్ చెప్పిన, ఇక్కడ ఈవెన్ నంబర్ ఉంటే ఏంటి మిడిల్ టర్మ్, ఆడ్ నంబర్ ఉంటే ఏంటి ఈవెన్ టర్మ్ అని. నరసింహ 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 ఉన్నావు కదా క్లాస్? సరే అమూల్య, Sir. వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్? మీకు 2 కండిషన్స్ చెప్పిన. ఎన్ అనేది ఈవెన్ ఉంటే వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్, ఎన్ అనేది ఆడ్ ఉంటే వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్ అని. ఎన్ ఈవెన్ ఉంటే మిడిల్ టర్మ్, వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్? పోనీ ఎన్ ఈవెన్ ఉంటే మిడిల్ టర్మ్స్ ఎన్ని ఉంటాయమ్మా? హౌ మెనీ మిడిల్ టర్మ్స్ whenever you expand this expression? One. Yes. ఆ వన్ ఏంటి టర్మ్? ఏ టర్మ్ అవుతుంది మిడిల్ టర్మ్? టర్మ్ n ప్లస్ N plus 1. 1/2 n ప్లస్ 1/2 టర్మ్ అనేది మిడిల్ టర్మ్ అవుతుంది. అంటే ఏ టర్మ్ ఇందులో? 8 ప్లస్ 1, సారీ ఇది n ప్లస్ 1 కాదు, n ప్లస్ 2. నేను ఏం చెప్తే అదే చెప్పేస్తున్నారా? n ప్లస్ 2/2 అంటే 8 ప్లస్ 2/2 అంటే 5th టర్మ్. ఇది ఎక్స్పాండ్ చేస్తే మనకు 5th ప్లేస్లో ఏది ఉంటుందో అదే మిడిల్ టర్మ్. ఈవెన్ అయింది లేదా ఆడ్ అయింది అనుకో, మనకు 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి. ఏంటి ఏంటి? ఏ టర్మ్స్? 2 టర్మ్స్ ఉంటాయి. టర్మ్ n ప్లస్ 1/2 అండ్ టర్మ్
n plus 3 by 2. Is it right? N plus 1 by 2, 10 by 2. Fifth term ఒకటి and 9 plus 3 by 2, 12 by 2. Sixth term ఒకటి. అంటే మీరు రివైజ్ చేస్తలేరా టాపిక్స్? చేయండి అమ్మా, ప్రతి టాపిక్ అగైన్ ఎన్నిసార్లు అన్నిసార్లు చూస్తూనే ఉండండి. ఓకే, సాల్వ్ ఇట్ అమ్మా. ఇప్పుడే ఇందాకనే మీకు చెప్పిన ఫార్ములా, యాంగిల్ బిట్వీన్ దెమ్ ఫార్ములా. డూ ఇట్ ఫాస్ట్లీ. ఇందాక రాపించిన యాంగిల్ బిట్వీన్ దెమ్ ఫార్ములా కాస్ థీటా ఈక్వల్ టు Option 1. ఆప్షన్ Answer. చేశారా? అందరు చేశారా? Yes, sir. Do it correctly, Amma. Wrong. Option 1 is not the right answer. Sir, completed. Completed, but answer correct చెప్పలేదు. Option 1, sir. లేదు, ఆప్షన్ 1 కాదు. Sir, option 2, sir. Yes, option 2 is the correct answer. ఫార్ములా చెప్పమ్మా. ఆప్షన్ 1 అని చెప్పావు కదా, ఫార్ములా ఏం చేసావు నువ్వు? కాస్ థీటా ఈక్వల్ టు Cos theta equal to a bar into b bar by mod b into mod b. ఇంటూ చేసావా? పైన ఇంటూ కదా సార్, కింద mod a mod b. ఇంటూ కాదు, అది డాట్. Cross, sir. మీ dot రాశిలో. ఎక్కడ? Sir, A dot B అని. ఏ డాట్ బిఏ చెప్పిన మరి నేను. అదే ఒకసారి కరెక్ట్ చూడు. ఏ డాట్ బి బై
ఇదే కదా నేను చెప్పింది. ఒకసారి మళ్ళీ Yes, sir. చేయమ్మా అని చెప్తున్నాను. నువ్వు చేసింది కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆన్సర్ నీకు తప్పు వచ్చి ఉండొచ్చు. ఆన్సర్ ఈస్ బి. చెప్పాలా నేను చేయాలా? ఏమున్నాయి మన దగ్గర? వెక్టార్స్ 2k మైనస్ 3j ఒకటి, i మైనస్ 2k ఒకటి. ఏ డాట్ బి. ఫస్ట్ దాంట్లో ఐ లేదు, ఐ ఇంటూ ఐ చేస్తాం కదా, 0 ఇంటూ 1 ప్లస్ జే ఇంటూ జే మైనస్ 3 ఇంటూ 0, ఇందులో చేయలేదు కాబట్టి, ప్లస్ కే ఇంటూ కే 2 ఇంటూ మైనస్ 2 బై magnitude of a under root of 0 square minus 3 square plus 2 square into 1 square plus 0 square plus minus 2 whole square. ఏమొచ్చింది? 0 plus 0 minus 4 by under root 0 9 plus 4, almost 9 plus 4 13 4 ఓకేనా? క్లియరా? వచ్చిందా ఇప్పుడు సెకండ్ ఆప్షన్? Do it. Both vectors are collinear. Find the value of this. Option D, sir. అండ్ డాట్ ప్రోడక్ట్లో ఈ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇవి ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రాపర్టీస్ కిందనే రాసుకోండి. ఐ డాట్ ఐ లేదా జే డాట్ జే ఆర్ కే డాట్ కే
చేసినప్పుడు మనకు ఆన్సర్ 1 వస్తుంది. either I dot j or j dot k or k dot j, k dot I చేసినప్పుడు 0 వస్తుంది ఆన్సర్. ఏదైనా సేమ్ ఐతోని ఐనే, జేతోని జే ఆర్ కేతోని కే చేసినప్పుడు 1 వస్తుంది. డిఫరెంట్గా ఏదైనా కాంబినేషన్, ఏదైనా 2 డిఫరెంట్ కాంబినేషన్ డాట్ చేసినప్పుడు 0 వస్తుంది. ఈ రెండు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. సార్ మీ స్క్రీన్ స్టక్ అయిందా? చూపిస్తలేదా? వస్తలేదా? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకేనా? ఈ రెండు నోట్ చేసుకోండి. ఫార్ములా చెప్పండి అమ్మా. ప్రొజెక్షన్ వెక్టార్ వెన్ ఏ ఆన్ బి. b dot a square by a. బి డాట్ ఏ డాట్ బి స్క్వేర్ ఏమో చెప్పారు. కరెక్ట్ చెప్పే వాళ్ళు చెప్పండి, లేదా నేను అడిగిన వాళ్ళు చెప్పండి. మిన్ను, మను, మను, మిన్ను, హూ ఇస్ దిస్? మిన్ను, అమ్మా నీ పేరేంటమ్మా? మిన్ను కొత్త స్టూడెంటా? సునీత ఆన్సర్ చెప్పమ్మా, ఫార్ములా చెప్పమ్మా. నిన్న చెప్పుకున్నాం మనం ప్రొజెక్షన్ వెక్టార్. మీకు ప్రొజెక్షన్లో ఒక వర్డ్ కరెక్ట్ చూడమన్నా. ప్రొజెక్షన్ ఆఫ్ అంటాడు, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి అంటాడు, ప్రొజెక్షన్ వెక్టార్ ఆఫ్ ఏ ఆన్ బి రెండు డిఫరెంట్. ప్రొజెక్షన్ వెక్టార్ డైరెక్ట్, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ డాట్ బి by mod b square. mod బి Square. లేదు లేదు, ఏ డాట్ బి బై mod బి ఇంటూ బి వెక్టార్, ఇంటూ బి వెక్టార్ చేయాలి. ప్రొజెక్షన్ వెక్టార్ కనుకోమన్నాడు, మనం ఇది చేస్తే ఒక వాల్యూ వస్తుంది, అవునా కాదా? ఓన్లీ ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇప్పుడు ఏమంటాడు? ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి అంటాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? ప్రొజెక్షన్ వెక్టార్, ప్రొజెక్షన్ ఆఫ్. ప్రొజెక్షన్ ఆఫ్ అంటే ఏంటి? ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి. ఇది ఇంపార్టెంట్ అమ్మా, క్వశ్చన్ ఇందులో నుంచి వస్తుంది పక్కా. మీరు ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయ్యారు అనుకో, దీని బదులు ఏ రాస్తారు, దీని బదులు ఏ రాస్తారు. క్వశ్చన్ అయితే పక్కా ఇందులో నుంచి, నేను డ్యామ్ షూర్ చెప్తున్నా. ప్రొజెక్షన్ వెక్టార్ డిఫరెంట్, ప్రొజెక్షన్ ఆఫ్. ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి ఫార్ములా ఏంటమ్మా? సునీత, సునీత
ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి. సార్ చెప్పమ్మ. చెప్పమ్మా. A dot B by mod B whole square into B. ఇదే నువ్వు చెప్పేది ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి. Yes, sir. ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి అంటే ఇదమ్మా, జస్ట్ ఇదే ఏ డాట్ బి బై మాడ్ బి. ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ చెప్పమ్మా. నువ్వేదో రాంగ్ ఫార్ములా రాసుకున్నావు, కావాలంటే B నేను dot రికార్డ్. A by బి డాట్ ఏ బై. నిన్న నేను క్లాస్ విన్నా సార్, బట్ అంటే నాకు ఎగ్జామ్ ఉండి కొంచెం కొంచెం వినలేదు. ఏం ఎగ్జామ్ అమ్మా? ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ సార్, ఐపీ. ఓకే, ఐపీ ప్రీ ఫైనలా? ఎప్పుడు ఫైనల్, ఎప్పుడు మీది? February 26 నుంచి స్టార్ట్ సార్. ఐపీ ఓకే, వేరే మీ కాలేజ్ ఎగ్జామ్స్ కాబట్టి నేను చెప్తున్నా, మీరు అట్లా ఏమనుకోకండి. ఐపీ ఎగ్జామ్స్ మార్క్స్ sir. మీకు ఎక్కడ పనికిరావమ్మా. నేను ఇంత ఓపెన్గా చెప్తున్నా, మీరు ఇంజనీరింగ్ ఐఐటిలో చేయండి, ఎన్ఐటిలో చేయండి, ఇంకా టాప్ కాలేజ్లో చేయండి, మీ ఐపీ మార్క్స్ ఎక్కడ పనికిరావు. ఎవ్వరు కూడా అడగరు. నాకు సార్ 1000కి 999 వచ్చినాయి సార్ అని ఎవరు పట్టించుకోరు. నిజంగా చెప్తున్నది, మీరు జోక్ అనుకోకండి. ఓకే సార్. అంటే మీకు ఒక డిమోటివేషన్ అని కాదు, ట్రూత్ ఇదే. నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి చెప్తున్నా. మీరు ఎంసెట్లో మీకు మంచి ర్యాంక్ వచ్చిందా, మీరు మంచి కాలేజీలోకి వెళ్ళిరా, అదే మీకు వాల్యూ. ఒకవేళ డిగ్రీ సైడ్ వెళ్తున్నారంటే అప్పుడు మీకు ఈ మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా, ఐపీ మార్క్స్ అది మాత్రం మస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు డిగ్రీ సైడ్ వెళ్తాము కంపల్సరీ అనుకుంటే మాత్రం మీకు ఐపీ మార్క్స్తోనే మంచి కాలేజ్ వస్తుంది. మీరు కంపల్సరీ మీ గోల్ ఇంజనీరింగే, ఎంసెట్టే, ఇంజనీరింగ్ బీటెక్ చేయాలనుకుంటే మాత్రం ఎంసెట్టే, లేదు జేఈ. ఇందులో మంచి వస్తేనే మీకు మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజీలోకి వెళ్తారు. ఓకేనా? మీరు ఫోకస్ మాత్రం ఎవ్రీడే. నాకు ఎగ్జామ్ ఉందని నేను ఇది వదిలేసిన సార్ అంటే అదొక, నాకు చెప్తే నేను నవ్వుకుంటా. ఐబీ కోసం ఎంసెట్ వదిలేయడం ఏంటి? ఓకేనా? ఎంసెట్ మాత్రం అసలు పక్కకు పెట్టకండి, ఐపీని పక్కకు పెట్టినా సరే. అయితే ఇట్లా అన్నానని మీరు ఐపీలో తక్కువ మార్క్స్ తెచ్చుకోకండి. ఐపీలో కూడా 900+ తెచ్చుకోండి. ఇక 990 తెచ్చుకుంటారా, 1000 తెచ్చుకుంటారా మీ ఇష్టం, కానీ 900+. ఎంసెట్లో కావాల్సింది నాకైతే 80/70. ఓకే ఓకేనా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇది చెప్పండి అమ్మా, మీకు వెక్టార్స్ కూడా ఇచ్చేస్తాను, ఒక నిమిషం. ఫైండ్ సొల్యూషన్ అమ్మా.
మీకు ఐడియా ఉండి ఉండొచ్చు. ఆకాష్, రెజొనెన్స్, ఫిట్జేయి, వేదాంతు, వీళ్ళ ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంటర్మీడియట్ అందులో జాయిన్ అయి ఉంటారు డైరెక్ట్. వాళ్ళకి ఐపీకి తీసుకునే టైం ఎంత తెలుసా? ఎగ్జామ్స్కి ముందు 1 మంత్ మాత్రమే, జస్ట్ 1 మంత్ మాత్రమే ఐపీఈ కోసం ఆ, కేటాయిస్తారు. మిగతా మొత్తం వాళ్ళని వృద్ధుడే. జేఈ కోసం మన మెంటాలిటీలో ఏముంటాయంటే ఇంటర్మీడియట్ అంటేనే పబ్లిక్ ఎగ్జామినేషన్స్, అందులో తోపు తుడుము 900+ రావాలి. అదే ఉంటుంది మన మెంటాలిటీ. రివర్స్ ఉంటుంది. ఈ నారాయణ, చైతన్య వేస్ట్. వాళ్ళ ఏమైంది కొన్ని అంటే అందులో నారాయణ చైతన్యాలో కూడా మళ్ళీ డిఫరెంట్ ఉంటాయంట కదా కోర్సెస్. ఐఐటి వాళ్ళకు వేరే సెక్షను, ఐపీ వాళ్ళకు వేరే సెక్షన్ అని. ఈ ఐపీఈ వాళ్ళ మెంటాలిటీ ఏమని ఫిక్స్ చేసేస్తారు, స్టూడెంట్స్ తప్పు ఏం లేదు, కాలేజ్ వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేసేస్తారు, మీరు ఇంటర్మీడియట్, మీకు 900+ మార్క్స్ రావాలి. అదొకటి ఫిక్స్ చేస్తారు తప్ప. సార్ ఒకసారి ప్రింట్ డౌన్ చేస్తారు. ఓకే ఇక్కడ చూసి ఆన్సర్ చెప్తారా? చూడండి, ఈ ఫార్ములా. ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్కి ఇదే ఫార్ములా. ఇది ఏ ఆన్ బి, నేనేం అడిగినా బి ఆన్ ఏ అడిగిన, కొంచెం డిఫరెంట్. ఆ ఫార్ములాని చేంజ్ చేసి చెప్పండి. ఫాస్ట్ చేయండి. అయితే ఈ మన నార్మల్ కాలేజెస్ ఏం చేస్తాయంటే ఎంసెట్ పైన ఫోకస్ చెయ్యవు అస్సలు. మెయిన్ నువ్వు ఎంపీసీలో జాయిన్ అయిన వెంటనే ఎంసెటో, జేఈఓ లేదా అనదర్ ఫీల్డ్స్ నువ్వు లా చేస్తావా ఏం చేస్తావో వాటిపైన ఫోకస్ చేయాలి. ఈ ఐపీఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది ఒక సైడ్ పార్ట్ లాగానే పెట్టుకోవాలి. అదే మెయిన్ వెయిటేజ్ పెట్టేస్తారు కాలేజ్ వాళ్ళు. అదే మనకు మెయిన్. అదే మనలోనే మనకు 90 ఆప్షన్సా? చెప్పండి మీరు ఆన్సర్ ఏమొచ్చింది మీకు? ఫైవ్ బై √14 into I plus 2j minus 3k. ఇక్కడ ఏమొచ్చింది? I plus 2j minus 3k. ఓకే, ఇది చేయండి ఒకసారి ఏమొస్తుంది. అంతేనా? కరెక్టేనా? 14 వచ్చిందా? ఇది 14 ఎందుకు వచ్చిందమ్మా? ఓకే ఇంతేనా? కరెక్ట్ అమ్మా, ఈ ఆన్సర్ కరెక్ట్. ఎవరు చేశారు? పేజ్ డౌనా?
ఏంటి ఏ క్రాస్ బి ఫార్ములా ఫాస్ట్గా. మీరు మళ్ళీ నేను అడగడానికి క్వశ్చన్ చెప్పడం కాదు. గణేష్ చెప్పు. ఏ క్రాస్ బి నిన్న చెప్పుకున్నాం ఫార్ములా. ఏ క్రాస్ బి నేను ఎవ్రీడే మీకు చెప్తుంటాను. క్లాస్ సార్ నిన్న absent ఉండే సార్. ఆబ్సెంట్ ఉన్నావా? ఓకే. మనోజ్ఞ మనోజ్ఞ ఏ క్రాస్ బి. ఎవ్రీడే క్లాస్ అయిపోయిన వెంటనే మీరు అంటే మీకు ఇంకా వేరే క్లాస్ ఉంటే దాని తర్వాత మొత్తం క్లాసెస్ అయిపోయిన తర్వాత మన మ్యాథ్స్ కంపల్సరీ రివిజన్ చేయమని ఎవ్రీడే మీకు చెప్తూనే ఉంటాం. నిన్న రివిజన్ చేసిన వాళ్ళకు ఇది ఏంటనే చెప్పేస్తారు ఏ క్రాస్ బి అంటే ఏంటి. మీకు ఎంసీలో డైరెక్ట్ ఏ వెక్టార్ ఇచ్చేసిన సంథింగ్ ఐ ప్లస్ జే ప్లస్ కే బి వెక్టార్ ఇచ్చేసిన ఫైండ్ ఏ క్రాస్ బి అంటేనే మీరు ఇంత టైం తీసుకుంటున్నారు. వాడు ఏ క్రాస్ బి అండ్ ఏ ఇంటూ బి ప్లస్ సి ఇట్లాంటివి ఇస్తాడు. మరి అప్పుడు ఎట్లా చేస్తారు అంత పెద్దది? మీకు అడిగింది జస్ట్ ఇదే అడిగితేనే చెప్తలేరు. దీన్ని ఇంకా కాంప్లికేట్ చేసి ఇస్తాడు. అప్పుడు ఎట్లా చేస్తారు? కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి అమ్మా. క్రాస్ ప్రోడక్ట్ స్టార్ట్ చేసినామా అసలు? చేసామో చేయలేము ఇదేనా చెప్పండి. నరసింహ మనోజ్ఞ క్రాస్ ప్రోడక్ట్ నిన్న స్టార్ట్ అయిందా కాలేదా? మీరు ఓకే డాట్ ప్రోడక్ట్ అయిపోయింది కదా. క్రాస్ ప్రోడక్ట్ వినండి. కాకపోతే క్రాస్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బి ఏం రాయొచ్చు? magnitude of A magnitude of B into sin theta into n వెక్టార్. ఈ n వెక్టార్ అంటే ఏంటి? I ప్లస్ జే ప్లస్ కే యూనిట్ వెక్టార్ అమ్మ. ఏ క్రాస్ బిని ఈ విధంగా చేయొచ్చు, డెట్గా అనుకోవచ్చు. I జే కే ఏఎక్స్ ఏవై ఏజెడ్. మోస్ట్లీ ఇది ప్రిఫర్ చేయడం బెటర్, ఎందుకంటే మనకి ఈజీగా అయిపోతుంది. క్రాస్ ప్రోడక్ట్ అని కనిపించగానే మీకు డెట్ గుర్తుకు రావాలి. అండ్ ఈ ఫామ్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రాపర్టీస్ రాసుకోండి. క్రాస్ ప్రోడక్ట్లో ఏ క్రాస్ బి ఈక్వల్ టు డాట్ ప్రోడక్ట్లో ఏంటి? ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ ఏనా? ఇక్కడ అట్లా కాదు, మైనస్ బి క్రాస్ ఏ. ఇది కాదు రాసుకోవాల్సింది. ఆల్రెడీ అయినాయి అనుకుంటా నిన్న. ఇది
ఇప్పటిదాకా మీకు ప్రాపర్టీస్లో ఇంపార్టెంట్ అని ఐ డాట్ ఐ, జే డాట్ జే చెప్పాను. ఐ డాట్ ఐ డాట్ ప్రోడక్ట్లో చెప్పిన ఐ డాట్ ఐ అని, జే డాట్ జే అని, డాట్ ప్రోడక్ట్లో అయితే ఆన్సర్ ఏమవుతుందమ్మా మనకి? ఐ డాట్ ఐ, జే డాట్ కే, జే డాట్ జే, కే డాట్ కే. అక్కడ 1 కదా, ఇక్కడ క్రాస్లలో ఐ క్రాస్ ఐ, జే క్రాస్ జే, కే క్రాస్ కే 0 అవుతుంది. అక్కడ 1, ఇక్కడ 0. అండ్ అక్కడ ఆల్టర్నేటివ్ ఏదైనా 2 కాంబినేషన్స్ చేస్తే 0 అవుతుంది. ఇక్కడ అట్లా కాదు, ఐ క్రాస్ జే చేస్తే కే వస్తుంది. ఆల్టర్నేటివ్ ఏదైతే మిగిలిపోయిందో అది. జే క్రాస్ కే చేస్తే ఐ, కే క్రాస్ ఐ చేస్తే స్క్రీన్ ఉంది. ఇక్కడ ఇంతేనా? ఎస్ సార్. కంప్లీటెడా? ఇవి ఇట్లా. ఇది ఒకటి మీరు రూల్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఐ, జే, కే. చూడండి, ఐ క్రాస్ జే కరెక్ట్ ఆర్డర్లో ఐ క్రాస్ జే, అందుకనే కే వచ్చింది ఆన్సర్. జే క్రాస్ కే కరెక్ట్ ఆర్డర్, జే నుంచి కేకి వెళ్తున్నాం, ఆన్సర్ ఏమొస్తుంది? ఐ వస్తుంది. తర్వాత కే క్రాస్ ఐ, కే క్రాస్ ఐ కరెక్ట్ ఆర్డరే, ఆన్సర్ జే. మీకు జే క్రాస్ ఐ ఇచ్చిండు అనుకోండి, అంత మీరు జే క్రాస్ ఐ ఆల్టర్నేటివ్ ఏదైతే మిగిలిపోయింది కే ఆన్సర్ అని కే పెట్టొద్దు. జే నుంచి ఐకి, జే నుంచి ఐకి, జే క్రాస్ ఐ రివర్స్ వెళ్తుంది, కరెక్ట్ ఆర్డర్ కాదు. కేనే ఆన్సర్, ఏదైతే మిగిలిపోయిందో అదే, కానీ మైనస్ వస్తుంది, కరెక్ట్ ఆర్డర్ కాదు కాబట్టి. జే టు కే వెళ్ళలేం కదా, జే టు కే రివర్స్ మైనస్ కే. అలాగే కే క్రాస్ జే, కే క్రాస్ జే రివర్స్ ఆర్డర్ మైనస్ ఐ, ఐ క్రాస్ కే రివర్స్ ఆర్డర్ మైనస్ జే. క్లియరా? డాట్ ప్రోడక్ట్కి క్రాస్ ప్రోడక్ట్కి డిఫరెన్సెస్ ఇవే. అండ్ వన్ మోర్, మీకు ఏ క్రాస్ బి ఇచ్చింది అనుకోండి, మీకు ఆన్సర్ మైనస్లలో కావాలి అనుకుంటే ఇట్లా చేంజ్ చేసుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మైనస్ సి క్రాస్ ఏ ఉంది, మీకు ఆన్సర్ మైనస్లలో వద్దు, దీన్ని పాజిటివ్ చేయాలి అంటే ఏ క్రాస్ సి అవుతుంది. రివర్స్ రాసుకుంటే మైనస్ వెళ్తుంది, రివర్స్ రాసుకుంటే మైనస్ వస్తుంది. క్రాస్ ప్రోడక్ట్లో గుర్తుపెట్టుకోండి. ఏదైనా స్క్రీన్ డౌనా? లేదు సార్, ఇప్పటిదాకా స్క్రీన్ ఓపర్లేదు మీరు. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. మరి కనబడనప్పుడు చెప్పాలి కదా డైరెక్ట్, అంత అయిపోయాక చెప్తే ఎట్లా? ఇది రాసుకోండి. ఇదైతే విన్నారా మరి? ఇది విన్నారా లేదా ఈ పార్ట్? విన్నాం సార్, అంటే ఒకటేసారి పోతుంది సార్ స్క్రీన్. ఓకే ఓకే, అర్థమైంది. ఇదైతే విన్నారా? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది సార్. ఓకే, అది అయిపోయిందా? ఇగో ఈ రెండు చూడండి. నేను ఇది ఎందుకు చెప్పినా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాల్వ్ చేస్తున్నప్పుడు ఇట్లా పాజిటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది, కానీ మీకు నెగిటివ్ ఎక్స్ప్రెషన్ అవసరం ఉంది.
మైనస్ పెట్టేసి దీన్ని రివర్స్ చేసేసుకోండి, మీకు మైనస్ కావాలి కాబట్టి. లేదు మీకు సాల్వ్ చేస్తున్నప్పుడు మైనస్ ఉంది ఆన్సర్, మీకు పాజిటివ్లో కావాలి అంటే దీన్ని రివర్స్ చేసేసుకోండి, పాజిటివ్ అయిపోతుంది. మీ యూజ్ అవుతుంది. అప్లికేషన్స్ అమ్మా, మన డాట్ ప్రోడక్ట్లో ఒక సార్ మీ స్క్రీన్ కనబడట్లేదు. ఇప్పుడు కూడా కనిపిస్తలేదు. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. నేను అది పైకి అన్నాను, మీరు అందులో ఏం రాయలేదు అనుకున్నారేమో, ఇట్లా అన్నాను. మీరు తొందర రాసుకోవాలి. ఇది అయిపోయిందా, ఇది కంప్లీటెడా? డాట్ ప్రోడక్ట్, ఎస్ సార్. డాట్ ప్రోడక్ట్లో ఇంపార్టెంట్ టర్మ్ ఒకటి చెప్పా, ఏంటి అది? క్వశ్చన్ కంపల్సరీ ఉంటుందని ఒక క్వశ్చన్ ఒకటి చెప్పా, ఏంటి? ప్రొజెక్షన్ కదా. ప్రొజెక్షన్ కనుక్కోవడం డాట్లో ఇంపార్టెంట్, అది మెయిన్ ఒక కీవర్డ్. క్రాస్ ప్రోడక్ట్లో ఏంటంటే ఏరియా, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్. ప్రొజెక్షన్ అంటే డాట్ ప్రోడక్టే గుర్తుకు రావాలి అని చెప్పాను. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అంటే కంపల్సరీ క్రాస్ ప్రోడక్టే గుర్తుకు రావాలి. క్లియరా? వీటిపైన ఫార్ములాస్, ఇది ఆల్రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు దీనిపైన ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఓఏసిబి అంటాడు. అప్పుడు ఆన్సర్ ఏంటి? magnitude of A, magnitude of B, sin theta is a area of parallelogram. లేదు magnitude of A cross B చేసిన ఆన్సర్ ఒకటే. మీరు మోస్ట్లీ ప్రిఫర్ దీనికి చేయండి. యాంగిల్ థీటా ఇస్తే ఇది తీసుకోండి, థీటా వాల్యూ ఇచ్చి ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి ఓఏబిసి సంథింగ్ ఏదో ఇస్తే థీటా ఇస్తే ఇది తీసుకోండి, లేదంటే ఇది తీసుకోండి. ఇది బెటర్, ఈజీ. సార్ స్క్రీన్ కనిపిస్తలేదా స్క్రీన్? అమ్మ బాగానే ఉంది కదా నా దగ్గర అయితే. ఇప్పటిదాకా కనిపించలేదు సార్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. అందరికి వస్తుందా ఆ ప్రాబ్లము, లేదా ఓన్లీ ఒక్కరికేనా? గణేష్ కనిపిస్తుందా నీకు స్క్రీన్? అందరికీ సార్. మళ్ళీ సార్ నేనే ఇటు ఇటు వస్తున్నాను, మీకు నేను ఇందులోకి అందులోకి చేంజ్ అవుతున్నాను కానీ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కనిపిస్తుందా? లేదు సార్, ఇంకా కనిపిస్తలే సార్. అందరికి అదే ప్రాబ్లం. ఇప్పుడు now is it okay? గణేష్ మీరు రాసుకోండి అమ్మా.
ఓకేనా? అండ్ ఇంకోటమ్మా, అది ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అమ్మా ఈస్ ఆఫ్ ఇంటూ d1 ఇంటూ d2. d1 d2 అంటే వేర్ d1 d2 ఆర్ వెక్టార్స్. ఇవి రాసుకోండి. స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా? ఎస్ సార్. అది రాసుకోండి. ఇది ఓకేనా? ఇది రాసుకున్నారా? ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఇగో ఇక్కడ 2 ఉన్నాయి, రాసేసుకోండి. మనకు డాట్ Yes, sir. ప్రోడక్ట్ లో క్వశ్చన్స్ ప్రొజెక్షన్ పైన ఉంటాయి. ప్రొజెక్షన్ అని కనిపించగానే మీకు డాట్ ప్రోడక్ట్ గుర్తుకురావాలి. క్వశ్చన్లో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ లేదా ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ కనిపించగానే క్రాస్ ప్రోడక్ట్ గుర్తుకు రావాలి. ఇగో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అంటేనేమో ఇగో E2. whenever theta is given, this one. whenever theta is not given, this one. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. సార్ ఒకసారి స్క్రీన్ లో ఉంది. ఓకే, మోస్ట్లీ టాపిక్స్ అయిపోయినాయమ్మా. రేపు మనము క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇంకొకటి క్రాస్ ప్రోడక్ట్ అయిపోయింది, మన అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, బోత్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. ఇంకొకటి రిలేషన్ బిట్వీన్ బోత్ ఒక టాపిక్ ఉంది. అందులో మీకు ఫార్ములాస్ ఉంటాయి, ఒకటే ఫార్ములా ఉంటుంది. రేపు పీవైక్యూస్ సాల్వ్ చేద్దాము. ఈ రోజు వరకు అయిన టాపిక్స్ అన్నీ Yes. త్వరగా అయి ఉండండి. రేపు ప్రాబ్లమ్ చేద్దాము, మీరే చేయాలి. ఎవ్రీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.